అంటే ఈ విభూది అనేది ఎక్కడి నుంచి వస్తుంది గురుగారు? యూపీ అంటే బెంగుళూరు నుంచి అది వస్తుంటుందండి. అంటే బెంగుళూరు నది స్వామి గారి దగ్గర బెంగుళూరులో అది ఉంటుందండి. అక్కడ తీసుకుంటామండి. మన వాళ్ళు తీసుకుని దానికేమన్నా చేస్తారా? దానికి మళ్ళీ మేము గ్రహం నాడు అదేని కూడా మంత్రించాయని మళ్ళీ అట్టి పెట్టుకుని ఎక్కువగా బాగా చూడండి తగ్గకుండా ఉన్న మీరు చెప్పారు చూసారా, ఇదేంటి ఇన్నాళ్ళ వరకు ఇంకా తగ్గలేదు అన్న వాళ్ళకి ఆడది మళ్ళీ ఉపయోగించి అప్పుడు అన్నీ చేస్తారు, మళ్ళీ వాళ్ళకి కూడా తగ్గిపోవడం అలా జరుగుతుంది. వాళ్ళ కోసం ప్రత్యేకంగా ఏమైనా పూజలు చేస్తారా గురుగారు మీరు? ఎవరైనా రోగాలు బాగా ఎక్కువగా ఉంది, ఇబ్బంది ఉందనుకోండి, వాళ్ళ పేరు అది తీసుకుని మీరు ఏమైనా ప్రత్యేకంగా పూజలు చేస్తారా? పేరు తీసుకుంటే చేస్తానండి. పేరు తీసుకుని నక్షత్రాలు ఇలాంటివి ఏం కాదండి, వాళ్ళ పేరు ఏదైనా చెప్తే ఆ ప్రకారం చేస్తారండి. చేస్తారు. వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేస్తారు. బాగా ఉండాలండి. అదండి, వాళ్ళ దృష్టిలో పెట్టుకుంటారా? వాళ్ళ దృష్టిలో పెట్టుకుని చేస్తాను. ఇప్పుడు విభూది మీరు ఇక్కడ నుంచి వేరే ప్రాంతాలకు పంపించారనుకోండి, వాళ్ళు ఏమైనా తీసుకుంటే పనిచేస్తుంది గురుగారు? వాళ్ళు పనిచేస్తుంది. నా దగ్గరికి నెల్లూరు నుంచి అది వస్తారండి. ఒక నెలకి పట్టుకెళ్తారు ఈ మందులు అయ్యి. మళ్ళీ నెలకి మళ్ళీ వచ్చేసరికి చాలా వరకు తగ్గిందండి, బాగుందండి అలాగంటారు. మళ్ళీ నెలకి మళ్ళీ ఇస్తానండి. అలా తగ్గిపోవడం చెందడం అది చాలా వరకు ఉంటుందండి. ఈ సృష్టిలో ఈ మధ్యన ఈ కాలంలో ఈ ప్రపంచంలో విపరీతమైనటువంటి కరోనా లాంటి రోగాలు ఇవన్నీ పెరిగిపోయినాయి కదండి. అవునండి. మీరు సాధనలో కూర్చున్నప్పుడు అమ్మను కానీ అడగరండి ఎవరిని? దేవి దేవతలను అడగరా? ఏంటి రోగాలు ఏంటి, రొప్పులు ఏంటి, కష్టాలు ఏంటి అని అడగరా మీరు? లేదండి. కారణం ఏంటంటే ఎంత సృష్టిలో ఉండి అంతా కూడా అవన్నీ కూడా మరి సృష్టి చూసుకోవాలి. మనకు మాత్రం చెప్పాలంటే ఎటువంటి వాళ్ళు వచ్చినప్పటికీ కూడా మన దగ్గర తగ్గిపోవాలన్న సిద్ధాంతంలో మనం చేయడం అంతే అండి. చాలా మంది అలా వస్తారండి. దర్శనాలు జరుగుతాయి గురుగారు మీకు? ముగ్గురమ్మల దర్శనం తర్వాత ఇంకా దర్శనాలు జరిగినాయా మీకు? స్వామి గారు అప్పుడప్పుడు వస్తుంటారండి, గురుగారు వస్తుంటారు. ఏం చెప్తారండి ఆ టైంలోని? జాగ్రత్తగా చేయమనండి, సాధన బాగా చేయాలి నిష్టగా, ఏ కల్మషం లేకుండా, ఏది మనం కోరకుండా వాళ్ళంతా వాళ్ళు ఏదైనా చేసినట్టయితే వాళ్ళు చేసుకోవడమే, అంతేగాని మనం ఇలాగ వాళ్ళు మనకి ఇంత ఇస్తారని ముందు అడగకూడదు, అనుకోకుండా చేయాలండి. చేస్తా లేకపోతే లేదండి. కొంతమంది అంటారు చూడండి, ఎవరన్నా ఏమంటే కుదరలేదండి నాకు, నేను ఫోన్పే వద్దు, మీరు ఏమక్కర్లేదు, ఇవ్వండి పర్లేదు, మనకు అలవాటు ఏమవుతుంది, మీరు మిమ్మల్ని ఏమో అడగలేదు, మళ్ళీ వచ్చినప్పుడు ఏంటి ఎత్తి దాంట్లో అదేనండి అంతే. అది ఉపయోగించేసి అది తగ్గిన వాళ్ళు ఏం చేస్తారంటే, అంతకుముందు కరోనా ముందు చాలామంది అన్నదానానికి డబ్బులు ఇస్తే వాళ్ళ పేరుని అక్కడ రాసేసి వాళ్ళ పేరుని పెట్టేసేసి ఇచ్చేవాళ్ళు. ఎవరు లేకపోతే ఆ రోజుని నా పేరు రాసేసి అక్కడ గురువుగారని ఆ ప్రకారంగా ఇచ్చాడు. ఇప్పుడు మళ్ళీ మన ఆ టైం అలాగే కుదరలేదండి. కరోనా టైం అది వెళ్ళిపోయిన కాడి నుంచి పొద్దున మాటలు అంటే మనకి ఇక్కడ హోటల్ అయ్యి ఇలాంటివి ఏమి ఉండవండి. దాన్ని బిర్యానీ కానీ పులిహార చేసి ఇస్తారండి. వాళ్ళు 3,000 రూపాయలు ఏమంటే నేను ఇస్తానండి, నాకు ఇది తగ్గిపోయిందండి, ఎన్నో లక్షలు ఖర్చు పెట్టి అని చేశాను, నాకు ఇది తగ్గిపోయిందండి అలాగని అంటే అని ఇలా చేస్తున్నానండి. అంటే అయితే మీరు పేర్లు చెప్పండి అని బాబు చెప్పి ఆ పేరు రాసి ఆ రోజున ఇక్కడ చేయించేసి వాళ్ళందరికీ పెట్టేస్తామండి, అంతే అండి. అదే అండి. అది ఒకటిని ఇప్పుడు నేను చెప్పాను కదండి, ఇక్కడ ఆడవాళ్ళకి కొంచెం సదుపాయం లేదని అది అమ్మగారు అప్పుడే 9 సంవత్సరాల క్రితం ఇక్కడికి వెళ్ళారండి, మన గోకవరం. ఆ స్థలం గురించి అని వెళ్తే వాళ్ళు మొన్న చెప్పారండి, అది మీరు తీసుకోమని. వాళ్ళకి ఇక్కడికి వచ్చిన వాళ్ళకి కూడా దూర ప్రాంతాల నుంచి వచ్చిన ఇబ్బంది లేకుండా వాళ్ళకి కూడా సదుపాయాలు ఏర్పాటు చేద్దామన్న ఆలోచన ఉంది. అంతే కదండి. అంటే ఇప్పుడు 85 ఏళ్ళు దగ్గర మీకు వచ్చేసినాయి, ఈ సమయంలో విశ్రాంతి తీసుకోకుండా కూడా ఇంకా అందరికీ ఏదో మంచి చేద్దామని ఆలోచిస్తున్నారు. అయ్యో మరి ఆలోచన అండి. అంతే అండి. నేను ఒంటిపూట చేస్తానండి భోజనం కూడా, రెండో పూట చేయనండి.
సాయంకాలం మరి మీ ఈ విద్యని మరి మీ తర్వాత అందిస్తున్నారు ఎవరికన్నా? బాబున్నాండి, బాబు చేస్తానండి. మా పెద్ద బాబు, మా పెద్ద బాబుకి మా ముగ్గురు అమ్మాయిలు, ముగ్గురు అబ్బాయిలు అండి నాకు. పెద్ద అబ్బాయి అండి, తర్వాత చిన్నబాబు, ఒక అబ్బాయి బెంగళూరులో ఉంటాడండి ఆ బాబు, తర్వాత ఒక అమ్మాయి అండి. మరి మీ అంత నిష్టగా వాళ్ళు సాధన చేయగలుగుతారండి? చేయాలండి, చేసినప్పుడే ఆ ఫలితం వస్తుంది, మరి లేకపోతే ఎలా వస్తుంది? అది సాధన రావాలండి. మనస్సులో ఆ నిర్మలమైన మనస్సు పెట్టుకుని ఏమి కూడా దాన్ని ఆశించకుండా మనం అలా తగ్గిపోవాలి అన్న పద్ధతిలో రావాలండి. ఆ వచ్చినప్పుడే మరి బాగుంటుందండి. మరి మీరు దగ్గరికి వచ్చినప్పుడు ఏదైనా ధ్యాన సిద్ధి ఇవ్వచ్చు కదా గురువు గారు, మీరు ధ్యానం ఎలా చేసుకోవాలంటే నేర్పించవచ్చు కదా? ఇది చెప్పాను కదండి, ఈ బొట్టు పెట్టుకుని మీరు పడుకునేటప్పుడు కానీ ఏదో టైంలో 15 నిమిషాలు ధ్యానం చేయండి. అలాగని ప్రతి ఒక్కరికి వాళ్ళు చెప్తుంటానండి. మీరు ఇస్తారా వాళ్ళకి? తల మీద చేపెట్టి ఇస్తారా ఆశీర్వాదం? అలా కాదండి, మామూలు బొట్టు పెట్టేస్తారు. బొట్టు పెట్టి ధ్యానం చేయండి మీరు బొట్టు పెట్టుకుని. అదన్నా మీ ఇష్టదైవాన్ని నమస్కారం చేసుకుని నన్ను చేయండి మీరు అన్న పాయింట్ కదండి. వాళ్ళకి ఎవరైతే ఇష్టమైతే వాళ్ళని ధ్యానం చేసుకుని నమస్కారం చేసుకుని గురువు గారు నాకు మంచి ఇచ్చారు, నేను చేస్తున్నాను ధ్యానం, అలాగే చేయమండి. అది అంటే మందు మంత్రము మరోటి కాకుండా కేవలం మీరు చేసిన సాధన మీ హస్తవాసే ఇక్కడ పనిచేస్తుందండి. అవునండి, అంతే అంటారా? అంటే ఏ మంత్రాలు వేరే వాళ్ళు కూడా వేయచ్చు, కానీ ఇక్కడ సిద్ధి అనేది మీ దగ్గర అది ఉండాలండి. అది ఉన్నప్పుడే ఇప్పుడు మా బాబు అని చెప్పారు మీరు, ఆ బాబు చెప్పాలంటే నాలాగా మా నాన్నగారి కన్నా బాగా వేయాలన్న దృష్టి కలగాలండి వాళ్ళకి. ఆ కలిగినప్పుడే ఆ ఫలితం అక్కడ కనబడిపోద్ది. మీ నాన్నగారి కంటే మీరు బాగా ఎక్కువ సాధనలు చేశారు కదా మరి. మరి అంతే అండి. అవునండి, నాన్నగారి కంటే మీరు సాధన ఎక్కువ చేయడం వల్ల మీకు మంత్రసిద్ధి దొరికింది. మరి అదే అండి. ఒక మంత్రాన్ని ఎన్ని సంవత్సరాలు జపిస్తే సిద్ధి దొరుకుతుంది గురుగారు? అది మనం జపించుకులోనే పూర్వజన్మ సుకృతులను బట్టి కూడా ఉంటుందండి, గురువు యొక్క ఆజ్ఞ వల్ల కూడా వస్తుంది అది. ఏమండి, కొంతమందికి అయితే ఇప్పుడు నేను చెప్పాను కదండి, 6 మాసాలు కూడా అవ్వలేదు నాకు నేను నేర్చుకుని. ఎప్పుడైతే మనకి అతను చనిపోయాడో తీసుకెళ్ళాడో టక్మనే వెంటనే ఆ ఫలితం వెంటనే కనపడిపోయిందండి. అలాగా ఆ పద్ధతిలో ఉంటుంది అన్నమాట. కొంతమంది పూర్వజన్మ సుకృతం కూడా ఉంటుంది. సుకృతం కూడా ఉంటుంది. అంటే మీరు ఏదన్నా 10 మందికి ఉపయోగపడేదో వాళ్ళంతా వాళ్ళు వేసిన చిన్న చిన్న మంత్రాలను ఉపదేశం చేయొచ్చు కదా గురుగారు? చెప్పాను కదండి, ఇంత నిష్టగా ఇంత కార్యక్రమాలాగా మళ్ళా చేయాలంటే చాలా సాధ్యపడుతుంది, కష్టం అవుద్దండి కొంచెం. మా వాళ్ళు ఉన్నారు అనుకోండి, ఎంతోమంది నేను చెప్పాను కదండి, ఎవరన్నా వచ్చారంటే వాళ్ళు వచ్చి అమ్మగారి దగ్గరికి వెళ్ళండి, మంత్రం వేసి ఈ విభూతి పట్టుకెళ్ళండి, మందులో ఇచ్చి అన్ని కార్యక్రమం చేస్తే అమ్మగారు లోనికి వచ్చాక మీరేంటి ఏ ఊరు అని అడగడం, ఆ కాపీ ఇవ్వడం, వాళ్ళకి ఇచ్చాక మీ అంతమంది ఉన్నారు ఏంటంటే ఇంకా మీరు తీసుకోండి విభూతి మనమని పలానా వాళ్ళకని చదువుకునే వాళ్ళకి ఇచ్చినట్టయితే కొంచెం చదివేది మంచి బాగా వస్తాయి, ఉద్యోగం కూడా వస్తాయి అని అలాగని చెప్పడం. అక్కడికి వచ్చాక మళ్ళీ నన్ను అడిగి మళ్ళీ ఆ ప్రకారంగా మళ్ళీ తీసుకోవడం, అలాగే వెళ్ళడం, ఆ ప్రకారంగా మళ్ళీ తను ఎక్కువగా మంచి బాగా చేసేసాడు. అలా సహకారం చేసే వాళ్ళు కూడా ఉండాలండి. అమ్మో భార్య ఉండకపోతే ఇంకేముందండి, మా కుర్రోళ్ళందరూ కూడా మనకు సహకారం చేసేవాళ్ళే. మీరు అమ్మగారిని బాగా గుర్తు చేసుకుంటున్నారు. గుర్తే అండి, అత్వాను నేను అనుకోకుండానే సత్యవతి అంటానండి, కనీసం 4-5 సార్లు అండి నాళ్ళైనండి, అంత దృష్టిలో ఉండే మనిషి అండి. మరి ఆ గురువుగారు మీకు పావు మంత్ర ఉపదేశం చేశారు కదండి? అవునండి. మరి మీరు అలా ఎవరికైనా చేస్తే బాగుంటది కదా అని అంటే బాబుకి చేశారు? వీళ్ళకి చేశారండి, వాళ్ళు చేశారు, చేశాను, వాళ్ళు సాధన చేస్తున్నారు. చేశాను. అదే అంటున్నా, మీరు మరొకరు చేస్తే విద్య ముందుకు వెళ్తుంది కదా. చేశానండి, బాబుకి, ఆ బాబుకి, పెద్ద బాబుకి, 3వ అబ్బాయికి చేశానండి అలాగే.